సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఎన్ని అరాచకాలు వెలుగు చూస్తున్నాయో తెలుసా? అసలు మెడికల్ లైసెన్స్ లేకుండా 2016 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో అక్రమాలకు తెరతీసింది ఈ డాక్టర్ నమ్రత. 2014లో ఒక జంట మోసపోయిన కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ దంపతులు వాళ్ళిద్దరూ పాపం పిల్లలు లేక పిల్లల కోసం ఐవీఎఫ్ చేయించుకుందామని యుఎస్ నుంచి ఇండియాకు వచ్చి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బారిన పడ్డారు. అయితే ఈ దంపతుల నుంచి ఈ డాక్టర్ నమ్రత అండం వీర్యం సేకరించి దాని ద్వారానే ఐవీఎఫ్ చేద్దామని చెప్పి నమ్మబలికింది. కానీ తరువాత ఈమెని టెస్ట్ చేసిన డాక్టర్ ఐవీఎఫ్ చేయడానికి నీ బాడీ సహకరించదు అండ్ ఐవీఎఫ్ లో 100% సక్సెస్ రేట్ ఉండదు, ఎన్నిసార్లు చేస్తేనో అది సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళని సరోగసీకి ఒప్పించింది. అందుకోసం 12 లక్షల బేరం మాట్లాడుకుంది కూడా. అయితే అన్నట్టుగానే 9 నెలల తర్వాత ఓ బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టింది. అయితే మళ్ళీ వీళ్ళు ఆ బిడ్డను తీసుకుని యుఎస్ వెళ్ళిపోవాలి కదా. ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ వాళ్ళు వీళ్ళని అడ్డుకున్నారు. ఎందుకంటే ఆ బిడ్డ మీ బిడ్డే అని తెలియజేసి డిఎన్ఏ రిపోర్ట్ కావాలి అని చెప్పి. సో మళ్ళీ వెనక్కి వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించారు. కానీ ఆ బేబీ వీళ్ళది కాదు అని చెప్పేసి ఆ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. వెంటనే మళ్ళీ సృష్టి సెంటర్కి వెళ్లారు. వెళ్ళి అడిగి నిలదీస్తే ఓకే ఎక్కడో తప్పు జరిగింది, ఆ బిడ్డని మాకు ఇచ్చేసేయండి, మళ్ళీ మీకు సరోగసి ద్వారా మీ బిడ్డని అచ్చంగా మీ బిడ్డని మీకు అందజేస్తామని చెప్పి. అప్పటికే విసిగిపోయిన ఆ దంపతులు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అది 2014లో జరిగింది. ఇలా అనేకమైన కేసులు 2016లో ఈమె మీద నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆమెకి లైసెన్సే లేదు తెలుసా? ఈ కేసులన్నింటి నేపథ్యంలో 2016లోనే మెడికల్ కౌన్సిల్ ఆమె లైసెన్స్ ని రద్దు చేసింది. ఇప్పటి వరకు దాన్ని పునరుద్ధరించడం జరగలేదు. అంటే ఇవన్నీ సెంటర్స్ కూడా అక్రమంగా నడుస్తున్నాయన్నమాట. ఇంకా ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో వెలుగు చూసిన మరొక ఘోరం ఏంటో తెలుసా? ఈ అండాలు శుక్రకణాలు చాలా పెద్ద సంఖ్యలో ప్రిజర్వ్ చేస్తున్నాయట ఈ సెంటర్స్ లో. అవన్నీ కూడా రోడ్డు మీద కూలి పనులు చేసుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళవి. అలాగే బిచ్చగాళ్ళవి, బిచ్చకత్తెలవి, వీళ్ళందరినీ కూడా ఒప్పించి డబ్బు ఆశ చూపించి బిర్యానీ పొట్లాలు ఇచ్చి మందు బాటిల్ చేతులు పెట్టి ఎంతో కొంత డబ్బులు ఆశ చూపించి తీసుకొచ్చి హాస్పిటల్కి అక్కడ వీళ్ళకి బూతు ఫిల్మ్లు చూపించి వాళ్ళని ఉద్రేకపరిచి వాళ్ళ నుంచి తీసుకున్న వీర్యం, అండాలు. ఎంత దారుణం అసలు! ఈ సృష్టి కేర్ సెంటర్ అరాచకాలను తెలుసుకున్న వెంటనే ఈ సెంటర్ ద్వారా తల్లిదండ్రులైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే తమ చేతిలో ఉన్న బిడ్డ తమ బిడ్డ కాదా అన్న అనుమానాలు ఇప్పుడు వాళ్ళకు కలుగుతున్నాయి. సరోగసి ద్వారా తల్లిదండ్రులైన వారు మాత్రమే కాదు, ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్న వాళ్లలో కూడా ఈ సందేహాలే వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే వాళ్లకు ఐవీఎఫ్ ప్రాసెస్ లో వాడిన అండం వీర్యం వాళ్లదేనా, వాళ్ళిచ్చిందేనా కాదా అన్న డౌట్లు ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. మరి ఇంకా ఎన్ని దారుణాలు వెలుగు చూస్తాయో చూడాలి.